హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఎస్ అకాడమీ. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి. దీని గురించి ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే ఈ రోజు సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. ఏమని అంటే ఓన్లీ మ్యారీడ్ ఉమెనే కాదు, ఎవరైనా ఏ ఉమెన్ అయినా కానీ డైవర్స్ గురించి అప్లై చేసుకుంటే షీఈస్ ఎంటైటిల్ టు మెయింటెనెన్స్ అని చెప్పి 2 జడ్జ్ బెంచ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పిచ్చింది. ఈ కాంటెక్స్లో సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి ఏంటి, ఇది ఎవరికి వర్తిస్తుంది, దాని కింద ఇచ్చే మెయింటెనెన్స్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తారు, ఎవరు డిటర్మైన్ చేస్తారు, దాంతోపాటు షాబానో కేసు ఏంటి, డానియల్ లతీఫీ కేసు ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తుంది కాంటెక్స్ట్ ఏంటి అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ బ్రీఫ్ కాంటెక్స్ట్ ఏంటి అంటే ఇద్దరు మ్యారీడ్ కపుల్స్ అండర్ ముస్లిం షరియత్లో ఉంది కదా, దాని కింద వాళ్ళు డైవర్స్ తీసుకున్న తెలంగాణ జ్యూరిస్డిక్షన్లోనే. సో లోవర్ కోర్ట్ నుంచి స్టార్ట్ అయింది కేసు. సో లోవర్ కోర్ట్ ఏం చేసింది, 20,000 per month మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పి డైవర్స్ ఇచ్చినందుకు తీర్పిచ్చింది. సో తర్వాత ఏమైంది, 20,000 అనే దానికి హస్బెండ్ ఒప్పుకోకుండా ట్రిపుల్ తలాక్ ద్వారా ఆయన డైవర్స్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఆయన హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు హైకోర్టు ఏం చేసింది, క్వాంటమ్ అనే దాన్ని అంటే 20,000ని 10,000కి తగ్గించి బట్ 10,000 మీరు మంత్లీ పే చేయాలని చెప్పింది. దీన్ని కూడా ఆయన ఒప్పుకోకుండా 10,000ని కూడా ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఇప్పుడు ఆ కేసుని ఫైల్ చేశారనమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మనకి ఎప్పుడు కూడా సెక్యులర్ లా అనేది ప్రివైల్ అవుతుంది పర్సనల్ లాస్ కంటే అని చెప్పి ఏ ఉమెన్, ఏ పర్టికులర్ రిలీజియన్కి సంబంధించిన ఉమెన్ అయినా కూడా దే ఆర్ ఎంటైటిల్ టు మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి అని కీలక తీర్పిచ్చింది. మరి మీరు అడగొచ్చు, సిఆర్పిసి అనేది రీసెంట్గా మనం దాన్ని భారతీయ నాగరిక సురక్షా సంహితతో రీప్లేస్ చేశాం కదా, మరి అది ఎందుకు వర్తిస్తుంది అని అంటే అక్కడ కూడా క్లియర్గా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఏవైతే కేసెస్ July 1 కంటే ముందు ఫైల్ అయ్యాయో ఆ కేసెస్కి ఇంకా సిఆర్పిసి వర్తిస్తుంది అని గుర్తుంది కదా మనకి. అందుకని ఈ కేసు అనేది సిఆర్పిసి 125ని మనం ఇంపోజ్ చేస్తున్నాం అనమాట. దెన్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన సెక్షన్ 125 ఏంటి, ఈ 125 ఆఫ్ సిఆర్పిసి ఏం చేస్తుంది, మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరెవరికి ప్రొవైడ్ చేస్తుంది, వైఫ్కి కానీ, చిల్డ్రన్కి కానీ అండ్ పేరెంట్స్కి కానీ. అంటే ఎవరెవరికి అంటే వాళ్ళందరూ ఒకవేళ అనేబుల్ టు సపోర్ట్ దెమ్సెల్స్, అంటే వాళ్ళకి వాళ్ళు జీవనాధారాన్ని కలిగి ఉండకపోతే కనుక వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడానికి ఈ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి అనేది తీసుకురావడం జరిగింది. ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్గా ఇద్దరు జడ్జ్ బెంచ్లో బీవీ నాగరత్న గారు ఉన్నారు, ఎవరైతే మనకి ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ అవ్వబోతున్నారో 2027లో తను ఉన్నారు, ఇంకొక పర్సన్ మన్సీ అనే పర్సన్ కూడా ఉన్నారు. సో ఇద్దరు కూడా ఏం చేశారు, ఇద్దరు కూడా సెక్షన్ 125 కింద అందరూ ముస్లిం ఉమెన్కి రైట్ అనేది ఉంటుంది, అలానే మ్యారీడ్ ఉమెనే కాదు అని చెప్పారు. ఇక్కడ మ్యారీడ్ ఉమెనే కాదు అని అంటే ఎవరు, ఈవెన్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వాళ్ళు కూడా మెయింటెనెన్స్కి ఎలిజిబుల్ అని చెప్పి డిఫరెంట్ అదర్ కేసెస్లో సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. దెన్ అసలు హూ కెన్ క్లెయిమ్ మెయింటెనెన్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అసలు ఎవరెవరికి అంటే జనరల్గా మనం ఓన్లీ వైఫ్కి మాత్రమే అనుకుంటాం, కానీ ఓన్లీ వైఫ్కే కాదు, చిల్డ్రన్ కూడా క్లెయిమ్ చేయొచ్చు అలాంగ్ విత్ పేరెంట్స్ కూడా. సో ఎవరైతే డైవర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి, చిల్డ్రన్కి, పేరెంట్స్కి కూడా ఇది వర్తిస్తుంది. మరి వైఫ్ అంటే ఏంటి అంటే జనరల్గా మనకి ఎవరైతే డైవర్స్డ్ వైఫ్ ఉన్నారో, ఆల్రెడీ విడాకులు వచ్చి ఉన్నారో, లేకపోతే ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో డైవర్స్ కోసం వాళ్ళు కూడా, అండ్ ఎవరైతే కనుక అసలు ఫర్ ఎగ్జాంపుల్ రీమ్యారేజ్ చేసుకోకుండా మళ్ళీ ఉన్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు రీమ్యారేజ్ చేసుకోకుండా ఉంటే మాత్రమే వాళ్ళకి డైవర్స్ అనేది వర్తిస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ వైఫ్ అనే వాళ్ళు ఎలా ఉండాలి అంటే అనేబుల్ టు సపోర్ట్ దెమ్సెల్స్, అంటే వాళ్ళని వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా లేకపోతే మాత్రమే వాళ్ళకి మెయింటెనెన్స్కి సెక్షన్ 125 అనేది యూస్ అవుతుంది. తర్వాత చిల్డ్రన్ ఎవరు అని అంటే కనుక మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే సుప్రీంకోర్టు చాలాసార్లు ఎంఫసైజ్ చేసింది ఏంటి, వాళ్ళు లెజిటిమేట్ చిల్డ్రనా ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అనేది సంబంధం లేదు కోర్ట్స్కి. ఎందుకు అంటే ఏదైనా చిల్డ్రన్ కోర్టు దృష్టిలో ఎవరు కూడా ఇల్లిజిటిమేట్ కాదు. ఎందుకు అంటే చిల్డ్రన్ ఇల్లిజిటిమేట్ కాదు, రిలేషన్షిప్స్ అనేవి ఇల్లిజిటిమేట్గా ఉండొచ్చు, దాని ద్వారా పుట్టిన వాళ్ళు ఇల్లిజిటిమేట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. సో ఇక్కడ లెజిటిమేట్ చిల్డ్రన్ అయినా ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అయినా కూడా వాళ్ళు ఒకవేళ మైనర్గా ఉంటే మెయింటెనెన్స్కి ఎలిజిబుల్ పేరెంట్స్ నుంచి, ఆర్ ఈవెన్ వాళ్ళకి మెంటల్ అండ్ ఫిజికల్ డిసెబిలిటీ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది పేరెంట్స్ నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి చిల్డ్రన్ విషయంలో. దెన్ పేరెంట్స్ విషయంలో ఏంటి అంటే ఓన్లీ మదర్ కాదు, ఓన్లీ ఫాదర్ కూడా కాదు, ఇద్దరికి కూడా
సన్ అండ్ డాటర్ ఇద్దరి దగ్గర నుంచి కూడా మెయింటెనెన్స్ అడిగే హక్కు ఉంటుంది. మరి ఈ డాటర్ విషయంలో కోర్టు ఏం చెప్పింది, కోర్టు ఒకవేళ సాటిస్ఫై అయ్యింది ఈ డాటర్ తనని పోషించుకుంటూ పేరెంట్స్కి మెయింటెనెన్స్ ఇచ్చే పొజిషన్లో ఉంటే మాత్రమే డాటర్ అనే వాళ్ళు పేరెంట్స్కి మెయింటెనెన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఇంకొక గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి, పేరెంట్స్ అన్నాక ఓన్లీ న్యాచురల్ పేరెంట్సే కాదు, అడాప్టివ్ మదర్ అండ్ అడాప్టివ్ ఫాదర్ అంటే ఎవరైతే దత్తత తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి చెప్తుంది. సో వీళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. దెన్ కండిషన్స్ ఏంటి మెయింటెనెన్స్కి అంటే కనుక ఖచ్చితంగా ఉండాల్సిన కండిషన్ ఏంటి, హస్బెండ్ ఆ పర్టికులర్ వైఫ్ని నెగ్లెక్ట్ చేశారు లేదా ఆల్రెడీ మెయింటెనెన్స్ కోరిన తర్వాత రెఫ్యూజ్ చేస్తే మాత్రమే మనం సెక్షన్ 125 కింద మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు. దెన్ డిపెండెన్సీ, సో ఆమె ఖచ్చితంగా డిపెండెంట్గా ఉండే పొజిషన్లో ఉంటే మాత్రమే సెక్షన్ 125 అనేది వర్తిస్తుంది. ఇఫ్ షీఈస్ ఎర్నింగ్ ఆన్ హర్ ఓన్ అప్పుడు మెయింటెనెన్స్ అనేది వర్తించదు. తర్వాత ఎవరైతే మెయింటెనెన్స్ అడుగుతున్నారో ఎవరి నుంచి అడుగుతున్నారో అంటే హస్బెండ్ నుంచి వైఫ్ అడుగుతుంది కదా ఈ కేసులో, సో హస్బెండ్ ప్రొవైడ్ చేసే ఫైనాన్షియల్ స్టేటస్ ఆయనకు కూడా ఉంటేనే ఈ మెయింటెనెన్స్ అనేది ఎలిజిబుల్ అవుతుంది అనమాట. సో అలా సఫిషియంట్ మీన్స్ ఎవరికి ఉండాలి, ఎవరైతే మెయింటెనెన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు ఆ సఫిషియంట్ మీన్స్ ఆయనకి లైవ్లీహుడ్కి ఉంటే మాత్రమే ఇది వర్తిస్తుంది. దెన్ క్వాంటమ్ ఏంటి అంటే ఎంత మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే కనుక కోర్టు డిసైడ్ చేస్తుంది. ఎలా డిసైడ్ చేస్తుంది అంటే ఆయనకు వస్తున్న ఇన్కమ్ ఎంత, హస్బెండ్కి వస్తున్న ఇన్కమ్ ఎంత, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మెయింటెనెన్స్ ఎవరు కోరుతున్నారో వాళ్ళ నీడ్ ఎంత, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి, అలానే అది రీజనబుల్గా ఉందా ఫెయిర్గా ఉందా లేదా ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుని అప్పుడు మాత్రమే కేస్ టు కేస్ బేసిస్ మీద క్వాంటమ్ అనేది డిటర్మైన్ చేస్తారు, అంటే ఎంత అమౌంట్ ఆఫ్ మెయింటెనెన్స్ ఇవ్వాలి అని. మరి డ్యూరేషన్ ఆఫ్ మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది జనరల్గా అంటే కనుక జనరల్గా మంత్లీ పే చేయమని కోర్ట్స్ నార్మల్గా చెప్తుంటాయి. సో మంత్లీ చేయొచ్చు, లేదంటే కోర్ట్ ఎంత టైం పీరియడ్ చెప్పిందో అలా అయినా చేయొచ్చు, లేదా టెంపరీగా అయినా కోర్టు గ్రాంట్ చేయొచ్చు, లేదంటే పర్మనెంట్ మెయింటెనెన్స్ అయినా క్లెయిమ్ చేయొచ్చు. ఇది ఖచ్చితంగా కోర్టు డిసైడ్ చేస్తుంది. దెన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరైతే ఎలిజిబుల్ కాదు మెయింటెనెన్స్కి అని అంటే కనుక ఏ ఉమెన్ అయితే అడల్టరీలో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ఎలిజిబుల్ కాదు. అలానే ఎవరైతే కనుక మ్యూచువల్ కన్సెంట్ ద్వారా దూరంగా ఉంటున్నారో వాళ్ళకి ఈ మెయింటెనెన్స్ అనేది వర్తించదు. అలానే ఏ కారణం లేకుండా హస్బెండ్ నుంచి దూరంగా ఉంటూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వైఫ్స్, వాళ్ళకు కూడా ఈ మెయింటెనెన్స్ క్లాస్ అనేది వర్తించదు. సెక్షన్ 125 అనేది వీళ్ళకి అప్లికబుల్ కాదు. మనం మెయింటెనెన్స్ కానీ సెక్షన్ 125 ఆఫ్ సిఆర్పిసి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మనకి వెంటనే గుర్తొచ్చే ఇంపార్టెంట్ కేసు ఏంటి అంటే మొహమ్మద్ అహ్మద్ వర్సెస్ షాబాను కేసు. ఇది చాలా ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ కేసు. ఈ కేసులో ఏమైంది, ఆల్మోస్ట్గా 42 years మ్యారేజ్ తర్వాత ఈమెకి డైవర్స్ ఇచ్చినప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వకుండా హస్బెండ్ జనరల్గా ఏంటంటే ఇస్లామిక్ షరియత్ లాలో ఓన్లీ ఇద్దత్ పీరియడ్కి మాత్రమే మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పారనమాట. ఇద్దత్ పీరియడ్ అంటే ఏంటి, ఇక్కడ జనరల్గా డైవర్స్ ఎప్పుడైతే వాళ్ళకి ప్రొనౌన్స్ చేస్తారో అప్పటి నుంచి 3 menstrual cycles ఆఫ్ ద ఉమెన్, ఓకే 3 menstrual cycles వరకు కూడా ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి స్కోప్ ఉండదు అనమాట. ఎందుకు అంటే ఒకవేళ ఈమె ప్రెగ్నెన్సీ అనేది అతని వల్ల కన్ఫర్మ్ అయితే కనుక నెక్స్ట్ మ్యారేజ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండకుండా ఈ ఇద్దత్ పీరియడ్లో తను మ్యారేజ్ చేసుకోకూడదు అనే కండిషన్ షరియత్ లాలో ఉంది. మరి ఈ ఇద్దత్ పీరియడ్ వరకు కూడా మెయింటెనెన్స్ మాత్రమే ప్రొవైడ్ చేయాలని ఇస్లామిక్ షరియత్ లా చెప్తుంది. ఈమె ఏం చేశారు, నాకు ఇద్దత్ పీరియడ్ వరకే ఇస్తే అప్పటికే 5 పిల్లలు ఉన్నారు, సో 40 years ఆఫ్ మ్యారేజ్ అయింది, తర్వాత ఇప్పుడు ఈ డైవర్స్ అనేది నాకు లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని లేకుండా చేసింది అని చెప్పి షాబాను కోర్టుకి వెళ్ళారనమాట. సో అప్పుడు కోర్టు ఏం చెప్పింది, ఒక సైడ్ మనకి పర్సనల్ లాస్ ఉన్నాయి, అంటే షరియత్ లా ఒక వైపు ఉంది, కాన్స్టిట్యూషన్ అనేది ఒక వైపు ఉంది. దీంట్లో ఇక్కడ ఏమేమి కాంట్రిబ్యూట్ అవుతాయి, ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 15 కానీ, నేను రైట్ టు లైఫ్ ఆర్టికల్ 21 కానీ. మరి రెండిట్లో ఏది అప్హోల్డ్ చేస్తుంది సుప్రీంకోర్టు, ఎప్పుడైనా కూడా కాన్స్టిట్యూషన్ అప్హోల్డ్ చేయాలి కాబట్టి ఈ కండిషన్స్ని కన్సిడర్ చేసి వాళ్ళు లేదు వీళ్ళకి మెయింటెనెన్స్ అనేది సెక్షన్ 125 సిఆర్పిసి కింద ఇవ్వాల్సిందే అని చెప్పి గ్రాంట్ చేశారనమాట. మళ్ళీ అప్పుడు ఏమైంది, ఈ కేసులో సుప్రీంకోర్టు ఎప్పుడైతే ముస్లిం ఉమెన్కి కూడా సెక్షన్ 125 సిఆర్పిసి కింద మెయింటెనెన్స్ ఇవ్వాలి అని చెప్పిందో అప్పుడు లార్జ్ స్కేల్ ప్రొటెస్ట్లు స్టార్ట్ అయ్యాయి అనమాట. అంటే సుప్రీంకోర్టు జ్యుడిషియరీ కానీ గవర్నమెంట్ కానీ మా పర్టికులర్ రిలీజియస్ లాస్లో కానీ అఫైర్స్లో కానీ ఇన్వాల్వ్ అవుతుంది, దట్ ఈస్ అగెయిన్స్ట్ ఆర్ సెక్యులర్ ప్రిన్సిపల్స్ అని చెప్పి చాలా ప్రొటెస్ట్లు జరిగాయి. అప్పుడు ఏం జరిగింది, రాజీవ్ గాంధీ గవర్నమెంట్ అప్పుడు ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు 1986లో. దీన్ని తీసుకొచ్చి ఏం చెప్పారు,
సేమ్ వాళ్ళకి పర్సనల్ లాలో ఎలా ఉందో అలానే ఓన్లీ ఇద్దత్ పీరియడ్ వరకు మాత్రమే మెయింటెనెన్స్ వర్తిస్తుంది అని చెప్పారు. మరి దీన్ని సబ్సీక్వెంట్గా దేంట్లో ఛాలెంజ్ చేశారు అని అంటే కనుక డానియల్ లతీఫీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇది 2001లో జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు ఈ పర్టికులర్ కేసు ఏదైతే ఉందో దీన్ని అంటే ఈ పర్టికులర్ లా ఏదైతే ఉందో దాన్ని అప్హోల్డ్ చేస్తూ ఇది ఆర్టికల్ 14, 15 and 21ని వైలేట్ చేస్తున్నట్టు కాదు అని చెప్పి జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి సెక్షన్ 125 అనేది ముస్లిం ఉమెన్కి వర్తిస్తుందా లేదా అనేది క్వశ్చన్ చాలాసార్లు సుప్రీంకోర్టు మీదకి వచ్చింది. ఇప్పుడు కూడా ఈ పర్టికులర్ కేసులో కూడా ఇద్దరు జడ్జెస్ కూడా మనకి క్లియర్గా చెప్పిన పాయింట్ ఏంటి అంటే ఈ ఇస్లామిక్ లా అయినా కానీ ఏ లా అయినా కానీ సెక్యులర్ లా మీద ప్రివైల్ అవ్వవు. సో సెక్యులర్ లా అనేది ప్రివైల్ అవుతుంది. అలానే ఈ ఇస్లామిక్ లా అనే దాంట్లో కూడా ఉమెన్ ఎవరైతే ఇద్దరు పీరియడ్ వరకు మాత్రమే మెయింటెనెన్స్ కోరుకోగలరు అనే ప్రొవిజన్ ఉందో అది కుదరదు. ఖచ్చితంగా వాళ్ళకి సెక్షన్ 125 కింద ఆల్ ముస్లిం ఉమెన్, నాట్ ఓన్లీ మ్యారీడ్ ఉమెన్కి కూడా అందరికీ కూడా ఇది వర్తిస్తుంది అని చెప్పి క్లియర్గా బెంచ్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఈ పర్టికులర్ ఇష్యూ కాంటెక్స్ట్. దెన్ నిన్న ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ద హై సీస్ ట్రీటీ ఫాల్స్ అండర్ విచ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లీగల్ ఫ్రేమ్వర్క్. సో ఆన్సర్ ఏంటి? నిన్న మనం డిస్కస్ చేసాం కదా UN క్లాస్ పరిధిలో ఉన్న ట్రీటీ. దెన్ ఈ రోజు క్వశ్చన్ ఏంటో చూద్దాం. విచ్ కోర్ట్ హ్యాస్ ద జ్యూరిస్డిక్షన్ టు ఆర్డర్ మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125. అసలు ఏ కోర్టుకి ప్రాథమికంగా మెయింటెనెన్స్ని గ్రాంట్ చేసే రైట్ ఉంటుంది అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ సెక్షన్ 125 ఆఫ్ CRPC. సో సిగ్నిఫికెన్స్ ఏంటి అనేది ఫస్ట్ రాయాలి. దెన్ జెండర్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ప్రొవైడ్ చేయడంలో అలానే క్రిటికల్లీ ఎనలైజ్ ఛాలెంజెస్ అండ్ లిమిటేషన్స్ ఫేస్డ్ ఇన్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దాట్, సజెస్ట్ మెషర్స్. సో ఇక్కడ మీరు నేను నెంబరింగ్ చేసినట్టు 4 పార్ట్స్లో క్వశ్చన్ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి కొంతమంది అడుగుతున్నారని నేను బ్రీఫ్గా ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంట్రొడక్షన్లో ఏం రాయాల్సి ఉంటుంది? మీరు అసలు ఈ సెక్షన్ 125 ఆఫ్ CRPC ఏంటి అనేది ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. బాడీలో ఏం రాస్తారు? ఫస్ట్ మీరు సిగ్నిఫికెన్స్ ఏంటి, సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇక్కడ ఎవరైతే డైవర్స్డ్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ప్రొవైడ్ చేస్తూ జెండర్ ఈక్వాలిటీ, జెండర్ జస్టిస్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి సిగ్నిఫికెన్స్ రాస్తారు ఫస్ట్. దాని తర్వాత ఏం రాయాలి? ఛాలెంజెస్ ఏంటి, ఈ పర్టికులర్ లా ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ మెకానిజం కానీ ఇక్కడ ఏమవుతుంది ఉమెన్ ఇలా మెయింటెనెన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళ ఓన్ సెల్ఫ్ రిలయన్స్ కానీ సెల్ఫ్ అటానమీ అనేది పెరగకుండా డిపెండెన్సీ అనే దాన్ని ఇంకా పెంచుతుంది. అలాంటివి మీరు ఛాలెంజెస్ అండ్ లిమిటేషన్స్లో రాసి మెషర్స్ ఏం రాయాలి అని అంటే అసలు చాలా మందికి సెక్షన్ 125 ఆఫ్ CRPC కింద వాళ్ళకి మెయింటెనెన్స్ వచ్చే హక్కు ఉంటుంది అనే అవేర్నెస్ ఉండదు. ఇలాంటి వాటిని ఓవర్కమ్ చేస్తూ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ జరిగే విధంగా కోర్ట్స్ కానీ పార్లమెంట్ కానీ దాన్ని ఇంకా ఎన్ఫోర్స్ చేయాలి, జెండర్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసే విధంగా మన లాస్ని ఆల్టర్ చేయాలి అని చెప్పి మీరు కన్క్లూషన్ రాయొచ్చు. సో ఇది ఆన్సర్కి ఎఫెక్టివ్ స్ట్రక్చర్. దెన్ వీడియో ఎండింగ్కి వచ్చేసాం కదా. మరి ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసాము అని అంటే సుప్రీంకోర్టు ఈరోజు సెక్షన్ 125 ఆఫ్ CRPC గురించి ఇచ్చిన కీలక తీర్పు ఏంటి, ఇది ఎవరికి వర్తిస్తుంది అనేది చూసాం. దాంతోపాటు అసలు మెయింటెనెన్స్ ఏంటి, ఎవరికి వర్తిస్తుంది, అసలు ఎసెన్షియల్ కండిషన్స్ ఆఫ్ మెయింటెనెన్స్ ఏంటి, అది ఎవరికి ఎలిజిబుల్ కాదు. అలానే మనం షాబానో కేసు చూసాం, డానియల్ లతీఫీ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అలాంగ్ విత్ ప్రాక్టీస్ క్వశ్చన్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేది డిస్కస్ చేసాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో and if you found this informative for your preparation, please let me know in the comment section. Thanks for joining us. All the very best.